ప్రతి ఒక్కరికి ఉపయోగపడేటట్టు, వాళ్ళ తల్లిదండ్రులకు ఉపయోగపడేటట్టు ఈ కిసాన్ క్రెడిట్ కార్డ్ అబ్బాయిది అవసరం లేదు, జాబ్ చేసే అబ్బాయిది అవసరం లేదు, గవర్నమెంట్ ఇస్తుంది. కిసాన్ క్రెడిట్ కార్డ్ వచ్చేసి 3 లక్షల రూపాయల నుంచి 5 లక్షల రూపాయల వరకు ప్రభుత్వమే ఇస్తుంది. అలాగే ఎన్నో స్కీమ్స్ మీరు బడ్జెట్ చూస్తే కాటన్ మీద, అగ్రికల్చర్ మీద వేలాది కోట్ల రూపాయలని కేటాయించింది. అలాగే మన పోలవరానికి నిధులు పెంచింది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఇందాక చెప్పినట్టు వీళ్ళందరూ కూడా అన్ని ఆల్మోస్ట్ మన స్టేట్కి వచ్చినాయి కూడా అన్ని చెప్పేశారు. సో ఇవన్నీ మనం తెలుసుకున్న తర్వాత ఇంకా 4 డేస్ ఉందండి, 5 డేస్ ఉంది. సో 5 డేస్ ఉందంటే మిగతా ఎలక్షన్కి దీనికి ఏంటి తేడా అంటే, ఆ ఎలక్షన్లో అందరం బిజీగా ఉంటాం. మనం అందరం కూడా ఈ సభలోనే చూసుకుంటే మనం ఎంతమంది ఓటేస్తాకెళ్తాం నిజంగా అది. సో మనం అందరం ఆ టైంలో ఖాళీగా ఉంటాం. అప్పుడు మనకేం పని ఏం లేదు. ఏం పని అంటే వాళ్ళని తీసుకెళ్ళి వేయించడమే మన పని. అలాగే మనం గుడ్ మార్నింగ్, గుడ్ నైట్ అని వాట్సాప్లో మెసేజ్లు అది పెడతాం. ఈ నంబర్లు అన్నీ కూడా ఉన్నాయి. వాళ్ళకి కంపల్సరీగా మెసేజ్ పెట్టండి, రిక్వెస్ట్ చేయండి. ఇంటికి వెళ్ళి కలుస్తారు, అడుగుతున్నారు, ఓకే, గుర్తు చేయండి, అడగండి. ఈ 4 రోజులు మన పేరవతులు రాజశేఖర్ గారి స్టేటస్ పెడదాం వాట్సాప్లో. మొత్తం అందరం కలిసి ఆయన స్టేటస్, ఎలక్షన్ అయ్యేవరకు ఆయన స్టేటస్ పెడదాం. తర్వాత పెట్టుకున్న వాళ్ళందరం కూడా మనకి ఆయన ఎంతో ఉపయోగపడతారు. ముఖ్యమంత్రి గారి దగ్గరికి ఎంత అంటే ఒక సాన్నిధ్యం ఉందంటే ఆయనకి డైరెక్ట్గా ఏదైనా ఒక వెళ్ళి అడగగలరు, తెచ్చుకోగలరు, పని చేయగలరు. అలాగా నిజంగా కొన్ని అరగెన్సీయా ఇదా అదా అంటే ఏమి లేదు, చాలా సౌమ్యుడు అడిగిందల్లా తీసుకొచ్చి చేస్తారు. అలాగే ఈ నియోజకవర్గంలో కూడా నానాజీ గారు ఒక డబుల్ బోనస్, అంటే ఎంత కష్టపడి ఎలా పనిచేసి పాపం ఈ ఊర్లో ఉన్న దగ్గర నుంచి నియోజకవర్గం వరకు ఫండ్స్ లేకపోతే సిఎస్ఆర్ ఫండ్స్ కూడా తెచ్చుకుని ఆయన ఎలా చేశారో, అలాగే నిజంగా ఆ ఏడుపు ముఖం పెట్టుకుని ఉండకుండా ఎప్పుడు వచ్చిన వాళ్ళందరినీ సరదాగా ఉంటారు. ఫస్ట్ ఈ పనులతో పాటు మన అందరినీ సరదాగా అసలు ఆనందంగా ఎప్పుడు హ్యాపీగా ఉంటుంది మీరు ఉంటే, పక్కన ఉంటే. సో నానాజీ గారిని చూస్తే ఫస్ట్ దూరం నుంచి సంతోషం వస్తుంది. నెక్స్ట్ ఏం మాట్లాడతారు, ఏం జోక్ చేస్తారు.